వారమంతా ఒక ఉద్యోగం, వీకెండ్లో మరో ఉద్యోగం. పాఠాలు చెప్పే పంతులమ్మ దొంగ అవతారంలో సైడ్ బిజినెస్ మొదలు పెట్టింది. పెళ్లి వేడుకలకు వెళ్లి కొల్లగొట్టుకుని రావడం ఆ కిలాడి వీకెండ్ డ్యూటీగా మార్చుకుంది. వరుస చోరీలకు పాల్పడుతూ బాగానే సంపాదించింది. ఓ ఫైన్ మార్నింగ్ ఓ పెళ్లి వేడుకలో చోరీ చేసేందుకు ప్రయత్నించి దొరికిపోయింది. కూపీ లాగడంతో పాత చోరీల చిట్టా మొత్తం బయటకొచ్చింది. ఈ లేడీ దొంగ వ్యవహారం బెంగళూరులో వెలుగు చేసింది. విద్యార్థులకు నీతి పాఠాలు చెబుతూ దొంగతనాల్లో పాఠాలు నేర్చుకుంటున్న ఈ కిలాడి పేరు రేవతి. కర్ణాటక జిల్లా శివమొగ్గకు చెందిన రేవతి బెంగళూరులోని కేఆర్పురం ప్రాంతంలో నివసిస్తోంది. బెంగళూరు సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది. వారంలో 6 రోజులు స్టూడెంట్స్కు పాఠాలు చెప్పే ఈమె వీకెండ్లో దొంగ అవతారంలో ఉంటుంది. ఎక్కడెక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయో తెలుసుకొని అతిథిలా వెళ్లి ఆభరణాలు కొట్టుకురావడం, వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడమే ఈవిడ పని. కళ్యాణ మండపంలో అందరినీ పలకరిస్తూ హడావిడి చేసే రేవతి ఎవ్వరూ చూడకుండా ఆభరణాలు చోరీ చేసి మాయమైపోతోంది. ఇదే తరహాలో నవంబర్ 25న బసవనగుడిలోని ద్వారకానాథ కళ్యాణ మండపంలో జరిగిన పెళ్లికి ఆహ్వానం లేకుండా వెళ్ళింది. అక్కడ బంగారు ఆభరణాలను కాజేసి పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్, పెళ్లిలో తీసిన వీడియోల ఆధారంగా అనుమానితులను గుర్తించారు. వివరాలను ఆరా తీయగా రేవతి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. విచారణలో వీకెండ్ దొంగతనాల చిట్టా మొత్తం బయటకొచ్చింది. ఆమె నుంచి 32 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.